హాయ్ అండి. ఈరోజు ఒక కథ. కనులు మూతలు పడట్లేదు, నిద్ర పట్టి చావట్లేదు. మనసు కడలిలో జ్ఞాపకాల అలలు సంఘర్షణలు రేపుతున్నాయి. మసక బారిన కళ్ళల్లో తన రూపం మెదులుతుంది. తనని మొదటిసారిగా కాలేజీలో చూశాను. పిచ్చుక గూడు లాంటి జుట్టు వేసుకొని రఫ్గా గడ్డం పెంచేసి ఎరుపెక్కిన కళ్ళతో నలుగురిని చితకబాదుతూ కనిపించాడు. ఏంటి వీడు ఇంత వైలెంట్గా ఉన్నాడు అనుకోకుండా ఉండలేకపోయాను. క్లాస్లోకి వెళ్ళాక తెలిసింది తను మా లెక్చరర్ అని. తప్పు చేసినట్లు కనిపిస్తే అమ్మాయి అయినా అబ్బాయి అయినా తాట తీయకుండా వదలడు అని మొదటిసారిగా భయం వేసింది. జాగ్రత్తగా ఉండాలి అని డిసైడ్ అయ్యాను. క్యూరియాసిటీ అణుచుకోలేక నేను అడిగాను నా పక్కన ఉన్న అమ్మాయిని. లెక్చరర్ అయితే వేషమేంటి అలా ఉంది? ఈ కాలేజ్ డీన్కి కొడుకు. అతని పేరు విజయ్. ఈ కాలేజ్లో అతను చెప్పిన రూల్స్ ఫాలో అవ్వకపోతే తోలు తీసి చెప్పులు కుట్టిస్తాడు. అగ్రెసివ్కి యాటిట్యూడ్ మిక్స్ చేసినట్లు ఉంటాడు. అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇస్తాడు. బట్ తప్పు చేస్తే వాళ్ళని కూడా వదిలిపెట్టాడు. అవసరానికి మంచి సమాచారం ఇచ్చింది నా పక్కనే కూర్చున్న అమ్మాయి. అతని గురించి వదిలేసి నా పేరు సిరి అని తనకి పరిచయం చేసుకున్నాను. తను చిన్నగా స్మైల్ ఇచ్చి నా పేరు లావణ్య అని తనని పరిచయం చేసుకుంది. మేము కొద్దిసేపటికే మంచి ఫ్రెండ్స్ అయ్యాము. కాలేజ్కి వెళ్ళి వస్తున్నాను కానీ ఆ దొంగ సచ్చినోడి రూల్స్ టార్చర్ చేస్తున్నాయి. క్లాస్లో మాట్లాడకూడదు, యూనిఫామ్ మాత్రమే వేసుకొని రావాలి. ఫోన్స్ నాట్ అలౌడ్, నవ్వులు నాట్ అలౌడ్. కాలేజ్ మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ని పాటించాలి. కాలేజ్కి బంక్ కొట్టకూడదు. టైం పంచువాలిటీ పాటించాలి. ఒక్క నిమిషం కూడా లేట్గా వెళ్ళకూడదు. ఇంకా చాలా అంటే చాలా రూల్స్ పెట్టాడు. పిట్టలు కొట్టే మొహమోడు. అసలు మేము కాలేజ్లో ఉన్నామో కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నామో అర్థమయ్యేది కాదు. స్కూల్లో హోంవర్క్ చేయనప్పుడు ఎగ్జామ్స్ రాయినప్పుడు కూడా నేను మాస్టర్కి ఇంత భయపడలేదు. ఎప్పుడు లొడలొడ వాగుతూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే నాకు ఈ రూల్స్ పాటించడం కష్టంగా ఉంది. పాటించకపోతే సార్ గారి కోపానికి బలి అవ్వాలి అని భయంగా ఉంది. ఏదైనా ప్లాన్ ఆలోచించాలి అని డిసైడ్ అయ్యాను. ఎప్పటిలానే కాలేజ్కి వెళ్ళాను. ఎప్పుడు లాస్ట్ బెంచ్లో కూర్చున్న నేను ఈరోజు ఫస్ట్ బెంచ్లో కూర్చున్నాను. డోర్ వైపే చూస్తూ ఉన్నాను. వచ్చాడు పిచ్చుక గూడు జుట్టు వేసుకొని పిట్టల దొర. నేను అలానే చూస్తూ ఉన్నాను. క్లాస్ చెప్పి బయటకు వెళ్తుండగా డోర్ దగ్గర జారిపడ్డాడు. క్లాస్లో అందరూ ఏమైంది అని టెన్షన్ పడుతున్నారు. నేను మెరిసే కళ్ళతో చూస్తూ ఉన్నాను. అంత నొప్పిలోనూ నా కళ్ళల్లో ఆనందం పసిగట్టేశాడు ఉడతలు పట్టే మొహమోడు. వాడి కళ్ళు చాలా షార్ప్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని సెకండ్లో పసిగట్టి మైండ్లో స్టోర్ చేస్తాయి. నాకు టెన్షన్ స్టార్ట్ అయ్యింది వాడి చూపుతో. బట్ ఇంకో 2 రోజులు కాలేజీకి రాడు కదా, ఈ 2 డేస్లో టీసీ తీసుకొని చెక్కేయాలి అని ఫిక్స్ అయ్యాను. వాడిని స్టాఫ్ రూమ్కి తీసుకెళ్లి డాక్టర్కి ఫోన్ చేశారు. నేను స్టాఫ్ రూమ్ ముందు అందరిలో నిలబడి గోళ్ళు కొరుకుతూ చూస్తున్నాను. డాక్టర్ వచ్చి పెయిన్ కిల్లర్స్ ఇచ్చి ఎలా పడిపోయారు అని అడిగాడు. ఇప్పుడు ఈ డాక్టర్కి అదంతా అవసరమా అని అనుకొని డోర్ దగ్గర నేను నీళ్లు పోసిన సంగతి గుర్తు వచ్చింది. వాడు నన్ను చంపేసేలా కోపంగా చూస్తూ ఎవరో ఈడియట్ డోర్ దగ్గర వాటర్ పోశారు అని చెప్పాడు. నా గుండెల్లో రైలు పరిగెట్టాయి. వీడికి తెలిసిపోయింది. నేను అర్జెంటుగా కాలేజ్ నుండి జంప్ అవ్వాలి అని ఇంటికి వెళ్ళాను. వాడు కోపంగా చూసిన చూపే గుర్తు వచ్చి చంపుతుంది. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. వాడి కళ్ళల్లో ఏదో పవర్ ఉంది. నాకు రాత్రంతా నిద్ర కరువైంది. ఉదయం లేచేసరికి 104 జ్వరం వచ్చింది. అమ్మా నాన్న కంగారు పడి హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ చేతిలో ఇంజెక్షన్ చూసి నా జ్వరం అత్తారింటికి వెళ్ళి అటకెక్కింది. అక్కడి నుండి పారిపోవటానికి 1 2 3 లెక్క పెట్టుకొని పరిగెత్తాను. నాన్న నన్ను పట్టుకోవడానికి వస్తున్నారు. ఇంజెక్షన్ అంటే భయంతో నేను నాన్న వస్తున్నా ఆగకుండా పరిగెడుతున్నాను. ఇంతలో బలమైన చెయ్యి నన్ను పట్టుకుంది. ఆ చేతుల్లోని బలం నా చేతికి నొప్పి కలిగిస్తుంటే కన్నీళ్లతో తల పైకెత్తి చూశాను. నాన్న అతని దగ్గరికి వచ్చి థ్యాంక్స్ బాబు అని చెప్పి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. వాడు విజయ్. పట్టుకున్న చోట ఎర్రగా కందిపోతే
ఉఫ్ఫు ఉఫ్ఫు అని అనుకుంటూ వెళ్ళాను. మళ్ళీ తప్పించుకుందామని చూస్తూ ఉంటే ఎంట్రెన్స్ దగ్గరే గుర్కాలా నిల్చొని నన్ను గుర్రున చూస్తున్నాడు. కళ్ళు కలుస్తున్న తరుణంలో డాక్టర్ ఇంజెక్షన్ చేశాడు. నొప్పి తెలియలేదు. చీచీ అనుకొని మొహం తిప్పుకున్నాను. కానీ వాడి కళ్ళల్లో మ్యాజిక్ ఉంది. నాకు తెలియకుండానే సరెండర్ అవుతున్నాను. వాడు కూడా వచ్చి కాలు నొప్పిగా ఉండడంతో డాక్టర్ దగ్గర ఇంజెక్షన్ వేయించుకున్నాడు. సారీ చెప్దామనుకున్నా. ఎర్రగా కందిన నా చెయ్యి కనిపించింది. చెప్పకూడదు అనుకొని అమ్మా నాన్నతో వెళ్ళిపోయాను. ఇంట్లో ఒప్పించి నెక్స్ట్ డే టీసీ కోసం నాన్నని తీసుకొని కాలేజీకి వెళ్ళాను. చుట్టూ చూశాను. పిచ్చుకగూడు పిట్టల దొర కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకొని ప్రిన్సిపల్ రూమ్కి నాన్నతో వెళ్ళాను. ప్రిన్సిపల్ ఎదురుగా దర్జాగా కూర్చొని నన్ను చూడగానే ఏంటి అని కళ్ళెగరేశాడు. వీడు నా పాలిట యముడులా తయారయ్యాడు అని మనసులోనే తిట్టుకొని టీసీ కోసం వచ్చాం సార్ అన్నాను. లేని వినయాన్ని తెచ్చుకొని నవ్వు నటిస్తూ. ప్రిన్సిపల్ సార్, ఎందుకమ్మా కాలేజ్ నచ్చలేదా? ఈ సిటీలో ది బెస్ట్ కాలేజ్ అమ్మా ఇది. మన కాలేజ్ని ఇలా తీర్చిదిద్దింది విజయ్నే. డిసిప్లిన్కి మారు పేరు మన కాలేజ్. మరి నీకు టీసీ ఎందుకమ్మా అని అడిగారు. నాన్న నన్ను చూశారు. కాలేజ్ బాగాలేదు అని చాడీలు చెప్పి నాన్నని ఒప్పించాను. ఈ ప్రిన్సిపల్ మాటలు విని నాన్న నన్ను అలా చూసేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాక వచ్చి రాని నవ్వు నవ్వాను. బట్ నాన్న ఏమి అనుకున్నారో తెలియదు. అలా అని కాదండి, నాకు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయింది, అందుకే టీసీ కావాలి అని అన్నారు. సరే మీ ఇష్టమని ప్రిన్సిపల్ టీసీ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. నాకు ఎందుకో డౌట్ వచ్చి పిట్టల దొరని చూశాను. నవ్వుతూ ఉన్నాడు. నో డౌట్ వీడు ఏదో ప్లాన్ చేశాడు అనుకున్నానో లేదో స్టార్ట్ చేశాడు. సార్, సిరి చాలా గుడ్ స్టూడెంట్. క్లాస్లో ఫస్ట్ తక్కువ మార్కులు స్కోర్ చేసినా ఇప్పుడు మంచి స్కోర్ తెచ్చుకొని క్లాస్ టాపర్ అయ్యింది. తను ఇక్కడే ఉంటే ద బెస్ట్ స్టూడెంట్గా షైన్ అవుతుంది. తనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. బట్ వేరే కాలేజ్ అంటే అక్కడ ఎడ్యుకేషన్ సిరి స్కోర్లో చేంజ్ తీసుకురావచ్చు అని నాన్న వైపు చూశాడు. నాన్న నన్ను చూసి టీసీ వద్దండి, ఇక్కడే హాస్టల్లో ఉండి చదువుతుంది. నా కూతురు భవిష్యత్తు నాకు ముఖ్యం అని చెప్పారు. మేము బయటికి వచ్చాక నాన్న మీకు ట్రాన్స్ఫర్ అయ్యింది అని నాకు ఎందుకు చెప్పలేదు అన్నాను అలుగుతూ. నీకు సర్ప్రైజ్ చేద్దామనుకున్నా తల్లి, కానీ నువ్వే క్లాస్ టాపర్గా నిలిచి నన్ను సర్ప్రైజ్ చేశావు. థ్యాంక్ యూ తల్లి అని నా నుదుటిన ముద్దు పెట్టుకున్నారు. నాన్న కళ్ళల్లో ఆనందం. ఆ ఆనందం కోసం ఎంత కష్టమైనా భరించవచ్చు అనిపించింది. అమ్మా నాన్న వేరే ఊరు వెళ్ళిపోయారు. నేను హాస్టల్లో గడ్డి లాంటి ఫుడ్ తింటూ కాలేజ్కి వెళ్తున్నాను. ఆ పిట్టల దొర నాకు పట్టపగలి చుక్కలు చూపిస్తున్నాడు. నీల్ డౌన్ కూడా చేయించేవాడు. గ్రౌండ్ క్లీన్ చేయించేవాడు. క్లాస్ రూమ్స్ కూడా నా చేతి క్లీన్ చేయించేవాడు. వాడి లంచ్ బాక్స్ కూడా నేనే క్లీన్ చేయాలి. కాకపోతే కాస్త మంచోడే. అప్పుడప్పుడు ఇంటి నుండి నా కోసం కూడా లంచ్ బాక్స్ తెచ్చేవాడు. సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. హ్యాపీగా అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపోయాను. ఎక్కడ ఉన్నా నాకు మనశ్శాంతి దూరం చేయడానికి ఉన్నాడుగా రాక్షసుడు. ప్రాజెక్ట్ చేయమని చెప్పి నా నెత్తి మీద గుదబండ వేసి మరీ పంపించాడు. దరిద్రం ఏమిటంటే ఆ ప్రాజెక్ట్ కోసం నేను వాడి హెల్ప్ని తీసుకోవాలి. ఛాన్స్ దొరికితే వాడితో కబడ్డీ, ఫుట్బాల్ ఆడేయాలి అన్నంత కోపంగా ఉంది. ఇంతలో ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేసి హలో ఎవరు అన్నాను. నీ మొగుణ్ణి అని సమాధానం వచ్చింది. నాకు ఫ్యూజ్ ఎగిరిపోయింది. రే ఎవర్రా నువ్వు? చెప్పాను కదా నీ మొగుణ్ణి. వేషాలు వేస్తున్నావు ఫోన్ చేసి. ఎవరు అని అడిగితే నీ మొగుణ్ణి అంటున్నావు. చంపేస్తా బిడా. అబ్బచ్చా, నువ్వు చంపుతుంటే చూస్తూ ఉంటారు మరి. ఊరుకోక ఏం చేస్తావు బే? ఏంటే బే అంటున్నావు? మొగుడికి రెస్పెక్ట్ ఇవ్వాలని తెలీదా? ఎవడో కోన్కిస్కా గొట్టానికి రెస్పెక్ట్ నేనెందుకు ఇస్తారా? ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నీకంటే తక్కువే మాట్లాడుతున్నాను బే. సరే ఈ మాటలకేం కానీ పెళ్ళెప్పుడు చేసుకుందామే? నేను నిన్ను పెళ్లి చేసుకోవడమా? కలలో కూడా జరగదురా నవ్వుతూ అన్నాను. అర్థమైందిలే ఎవడు అడు అంటూ డోర్ తెరుచుకుంటూ వచ్చాడు ఆర్యన్. ఏరా, డోర్ అవతల నిలబడి ఫోన్ చేయడం అవసరమారా? నేను ఏదో ఏడిపిద్దామని చేశా కానీ నువ్వు నన్ను ఎక్కడ టార్చర్ చేస్తావో అని ఒరిజినల్ వాయిస్లోకి వచ్చేశాను. ఈ సిరి అంటే భయం ఉండాలి మరి. మమ్మల్ని బొమ్మాలిలా భయపెట్టే నువ్వు
ఎవరికో భయపడుతున్నావు అని టాక్ నిజమేనా? రేయ్, వాడికి అంత సీన్ లేదు, ఏదో లెక్చరర్ కదా అని జాలిపడి భయం నటిస్తున్నా అంతే. నమ్మమంటావా అన్నట్టు చూశాడు. రేయ్, నమ్మితే నమ్ము, లేకుంటే నమ్మకు బే అన్నాను. ఆకలి వేస్తుంది, తిందాంరా అని అక్కడి నుండి డైనింగ్ హాల్లోకి వచ్చాం. కాసేపు ఆర్యన్ గాడితో జోక్స్ వేశాను. వాడు ఇంటర్లో నా క్లాస్మేట్. ఇంటర్లో వాడి క్రష్ నేను. ప్రపోజ్ చేశాడు, నో చెప్పాను. నా కోసం కొన్న రోజ్ తీసుకుని వెళ్ళి నా ఫ్రెండ్ లాస్యకి ప్రపోజ్ చేశాడు. లాస్య ఓకే చేసింది. తర్వాత వీడి లైఫ్లో లాస్యం అనేది లేకుండా పోయింది పాపం. ఆర్యన్ వెళ్ళిపోయాక ప్రాజెక్ట్ వర్క్ కోసం ఉన్నాడుగా పిట్టల దొర, వాడికి ఫోన్ చేశా. చాలాసేపు లిఫ్ట్ చేయలేదు. చిరాకు వచ్చి ఫోన్ కట్ చేసి హాయిగా బొజ్జున్నాను. లేచేసరికి పిట్టల దొర మెసేజ్. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, ప్రాజెక్ట్ వర్క్ చేయకుండా తిని పడుకున్నావా వెదవా? నేను ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయలే, మళ్ళీ నన్నే తిడుతున్నాడు అనుకొని కాల్ చేశాను. ప్రాజెక్ట్ స్టార్ట్ చేశావా? ఫోన్ లిఫ్ట్ చేశాక హలో ఎలా ఉన్నావు అంటారురా, ప్రాజెక్ట్ చేశావా అని అడగరు. వీడిని తీసుకెళ్ళి ఫారెస్ట్లో వదిలేయాలి అనుకున్నాను. లేదు సార్, చాలా డౌట్స్ ఉన్నాయి, ఇక్కడ దగ్గరలో పొలాలు కూడా లేవు అన్నాను. ఏదో అపాలజీ చెప్పక తప్పదు అన్నట్టుగా. సరే, మీ అడ్రస్ చెప్పు, నేను వస్తున్నాను. పొలాలకు తీసుకెళ్ళి ప్రాజెక్ట్ని దగ్గరుండి కంప్లీట్ చేయిస్తాను. అడిగానా వీడిని పొలాలకు తీసుకువెళ్ళమని? మూతు 33 వంకర్లు తిప్పుతూ అడ్రస్ చెప్పాను. బట్ మనసులో ఏదో సంతోషం, ఎందుకో తెలియదు. మంచిగా డ్రెస్అప్ అయ్యి రెడీ అయ్యాను. అద్దంలో చూశాను, క్యూట్గా ఉన్నాను. అద్దంలో ఉన్న నా ప్రతిబింబానికి ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చాను. ఇంతలో పిట్టల దొర ఫోన్ చేశాడు, వేగంగా రమ్మని. ఫోన్ లిఫ్ట్ చేసి హా వస్తున్నా అని చెప్పి ప్రాజెక్ట్కి కావాల్సిన వస్తువులు తీసుకొని అమ్మకి ముద్దు పెట్టి బాయ్ చెప్పి బయలుదేరాను. హాయ్ సార్ అని విష్ చేశాను. పిట్టల దొర నన్ను చూసి కూడా పెద్దగా పట్టించుకోకుండా బైక్పై కూర్చోమన్నాడు. పొగరు అనుకున్నాను. ఆ రోజంతా నన్ను పొలాల దగ్గరికి తీసుకెళ్లి ప్రాజెక్ట్ కోసం అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పాడు. ఈవినింగ్ అయిపోయింది. వర్షం స్టార్ట్ అయ్యేలా ఉంది. గగనంలో మేఘాలు నిండగా ఉన్నాయి. ఒక్కో చినుకు పుడమిని తాకి ముద్దాడాలని ఆరాటపడుతున్నాయి. ఈ వర్షంలో ఇంటికి వెళ్ళడం సాధ్యం కాదు అని దగ్గరలో ఉన్న వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళదాం అన్నాడు. నాకు అలానే అనిపించి సరే అన్నాను. ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెరవకుండా కవర్ జిప్ బ్యాగ్లో పెట్టాను. వర్షపు చినుకులు ఒక్కొక్కటిగా నేలపైకి జారుతున్నాయి. బైక్పై వెళ్తున్నాం మేము. ముందు ఉంది పిట్టల దొర అని మర్చిపోయి నేను 2 చేతులు చాపి ఒక్కో చినుకు నన్ను స్పృశిస్తుంటే పరవశం పొంది ఆనందిస్తున్నాను. వాడు నన్ను చూసి నవ్వుకుంటున్నాడు. నాకు కోపం వచ్చింది. దోషిలలో వర్షపు చినుకులు పట్టి వాడి మొహం మీదకు విసిరాను. ఏయ్, ఏం చేస్తున్నావు అంటూ వాడు సడన్ బ్రేక్ వేశాడు. కొడతాడేమో అని భయం వేసి కళ్ళు మూసుకున్నాను. ఏమనుకున్నాడో బైక్ స్టార్ట్ చేశాడు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను. కొద్దిసేపటికే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. ఏరా, ఇన్నాళ్లకు గుర్తు వచ్చాను నేను అని బుంగమూతి పెట్టింది బామ్మ. పిట్టల దొర బామ్మను హక్ చేసుకుని బుగ్గంపై ముద్దు పెట్టి సారీనే డార్లింగ్, రావటానికి కుదరడం లేదు అని బతిమాలాడు. నాకు భలే నవ్వు వచ్చింది. తర్వాత నన్ను పరిచయం చేశాడు. నేను బామ్మ కాలికి దండం పెడుతుంటే వద్దు అని నన్ను హత్తుకుంది. ఎందుకో బామ్మ నాకు దగ్గరి మనిషిలా తోచింది. బామ్మ మా ఇద్దరిని లోపలికి తీసుకెళ్లి డ్రెస్ ఇచ్చింది. నాకు శారీ ఇచ్చింది. నాకు శారీ వేర్ చేయటం చేత కాదు అని చెప్తే బామ్మనే శారీ కట్టింది. శారీ చాలా బాగుంది, నాకు నచ్చింది. బామ్మ భలే సరదా మనిషి. చిన్నప్పటి నుండి విజయ్ సార్ అదే పిట్టల దొర అల్లరి గురించి చెప్తూ మురిసిపోయింది. అంత అల్లరి మనిషి ఇంత డిసిప్లైన్గా ఎలా మారాడో అర్థం కాలేదు. నేను బయటికి వచ్చాను. నన్ను శారీలో చూడగానే పిట్టల దొర కళ్ళల్లో నీళ్లు. నన్ను వచ్చి హక్ చేసుకున్నాడు. షాక్లో బొమ్మలా నిలబడ్డాను. గుండె 72 సార్లు కొట్టుకోవడం మానేసి 172 సార్లు కొట్టుకుంటుంది. అప్రయత్నంగా మదిలో ఒక మాట మెదిలింది. కంటి కోణంలో నీరు నిలిచింది. గుండె 72 సార్లు కొట్టుకోవడం మానేసి 172 సార్లు కొట్టుకుంటుంది. అప్రయత్నంగా మదిలో ఒక మాట మెదిలింది. కంటి కోణంలో నీరు నిలిచింది. చప్పున తనని నెట్టేసి ఇంటి బయటికి వెళ్ళిపోయాను. వర్షం కురుస్తుంది.
నా కన్నీటికి జతగా నిలుస్తుంది. నీ బాధ నా బాధ కాదా అన్నట్టు ఆకాశం ఉరుముతుంది. ఎంతసేపు ఉన్నానో తెలియదు. నా పక్కన తను వచ్చి కూర్చున్నాడు. నేను కదలబోయాను. నన్ను వెళ్ళనివ్వకుండా చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ పట్టులో నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోవద్దు అనే భయం, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని బాధ కలగలిపి ఉంది. నేను తన వైపు చూశాను. తన కన్నీటి జడని వర్షం తనలో కలిపేసుకుంటుంది. ఆ కన్నీళ్లలో ప్రేమ నా మనస్సును కదిలిస్తుంది. ఇన్నాళ్ళు ఏ మనిషి నీడ నన్ను చేరకూడదు అని భావించానో ఇప్పుడు అదే మనిషితో కూర్చున్నాను. వెళ్ళిపోదామని విసురుగా లేచాను. తన చేతులు నా చెయ్యి ఉంది. విదిలించుకుంటున్నాను. పట్టు వదలడే. చెయ్యి నొప్పి పెడుతుంది కానీ నేను పంతం వదలటం లేదు. తనకి దూరంగా వెళ్ళిపోవాలి. కనిపించనంత, ఎప్పటికీ కనుక్కోలేనంత దూరంగా వెళ్ళిపోవాలి. నా మనసులో భావం చదివేసినట్టుగా కళ్ళెత్తి నన్ను చూశాడు. నేను తన చూపులను పట్టించుకోలేదు. ఆ కళ్ళలోని ప్రేమను చూస్తే నన్ను నేను నిలవరించుకోలేను. ఆ ప్రేమ సంద్రంలో కొట్టుకుపోవడమే తప్ప ఈ జన్మకి ఒడ్డుకు చేరలేను అని నాకు నిశ్చయంగా తెలుసు. అందుకే ఆ కళ్ళతో జత కలిపే సాహసం చేయలేను. నిలుచున నన్ను విసురుగా తన వైపు లాగాడు. నేను వెళ్ళి తన మీద పడ్డాను. మేము పెరట్లో ఉండడం వల్ల ఎవరికీ కనిపించం. అంతకు తోడు వర్షం పడుతుండడం వల్ల ఎవరూ బయట తిరగటం లేదు. నాకు భయమేస్తుంది. ఏమి చేస్తాడో ఏమో అని. అసలే వాడికి ధైర్యం ఎక్కువ. తను చేతులతో నన్ను లాక్ చేసి నా కళ్ళలోకి చూస్తూ, జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు సిరి. ఎందుకు నన్ను ద్వేషిస్తున్నాను అనుకుంటూ నీలోని ప్రేమను దాచేస్తున్నావు? ఈ ప్రపంచంలో నేను ప్రేమించేది ఎవరైనా ఉన్నారు అంటే నువ్వే సిరి. అర్థం చేసుకోవే. నువ్వు దూరంగా నెట్టేస్తూ ఉంటే ప్రాణం పోతున్నట్టు ఉందే అని నన్ను చూస్తున్నాడు. నేను తన కళ్ళలోకి చూస్తున్నాను. ఆ మాటల్లో అబద్ధం లేదు, నిజం ఉంది. ఆ ప్రేమ నటన కాదు, నమ్మకమైనది. స్వచ్ఛత నిండిన ఆ మాటల వెనక దాగిన మనసులో అంతులేనంత ప్రేమ ఉంది అని తెలిసిన ఆ ప్రేమ అంగీకరించే స్థితిలో నేను లేను. నేను లేవబోయాను కానీ వదలడే. ఉడుం పట్టు పట్టి ఉన్నాడు. నాకు కోపం రావడం లేదు కానీ తన దగ్గర ఇంకాసేపు ఉంటే నా ప్రేమను దాచడం కష్టం. అందుకే తన చెంపపై కొట్టాను. గట్టిగా చేత్తో గిల్లాను. దున్నపోతుపై వర్షం పడినట్టే ఉంది. అస్సలు చలనం లేదు. నా కళ్ళల్లో తనపై ప్రేమను వెతుక్కుంటున్నాడు. నా కన్నీటికి కారణాలు కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. వాడి కళ్ళు అసలే షార్ప్. ఏ మాత్రం క్లూ దొరికినా నన్ను కళ్ళలో కూడా వదిలిపెట్టడు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ తన కళ్ళలోకి చూశాను. ఈ ప్రపంచంతో పని లేనట్లు వర్షం మొహంపై పడి ఇబ్బంది పెడుతున్నా సరే నా కళ్ళలో భావాలు శోధిస్తున్నాడు. ఇక లాభం లేదు. ఏదో మాయ చేసి వీడి నుండి బయటపడాలి. ఆలోచించి చెక్కిలి గింతలు పెట్టాను. మహానుభావుడు అసలు కదలడే. కనీసం నవ్వను కూడా లేదు. తను నువ్వు నేను చేరుకోలేనంత దూరంగా వెళ్ళాలి అని ట్రై చేస్తున్నావు. నేను నీతో ప్రతి క్షణం ఉండాలి అని తప్పిస్తున్నాను. నీవు లేని చోట నాకు శూన్యమే కనిపిస్తుంది. నువ్వు ఆకాశం, నేను నేల. మనం ఎప్పటికీ కలుసుకోలేము అనే డైలాగులు చెప్పను. నా మనసులో ప్రేమ లేనప్పుడు నీ ప్రేమను అంగీకరించడం జరగదు. నిన్ను చూస్తేనే నాకు కంపరం అనిపిస్తుంది. ఇక నేను ప్రేమిస్తాను అని ఎలా అనుకుంటున్నావు? నన్ను పట్టుకున్న చేతులు వదిలేశాడు. నేను వెంటనే తన మీద నుంచి లేచి నిల్చున్నాను. తను ఒక్క మాట, ఆ నింగి ఈ నేల కలవకపోవచ్చు కానీ వాటి ప్రేమను పెనవేసేవారది ఈ వాన చినుకులు. అలాగే నిన్ను నా దారి చేర్చేది ఈ ప్రేమ. నీకు నా ప్రేమ మాటలు చెప్తుంటే అర్థం కావటం లేదు కదా అని ముద్దుతో తన ప్రేమను అంతా నా మనసులోకి చేరవేస్తున్నాడు. కళ్ళల్లో కన్నీళ్ళు. నా ప్రియసకుడు ఇచ్చిన ఈ జ్ఞాపకం నేను చితిలో కాలే వరకు బదులపరుచుకోవాలి అనుకొని తన ప్రేమకు నా ప్రేమను జత చేస్తున్నాను. మా ఆనంద బాష్పాలు వర్షం తనలో పొదివి పట్టుకొని మురిసిపోతుంది. కొన్ని క్షణాలకు నేను తనని నేలపైకి నెట్టేసి వెళ్ళిపోయాను. అప్పుడు దూరం చేసుకున్న ప్రేమ తాలూకు జ్ఞాపకాలు కనుల ముందు మెదిలి కలతను మిగిలుస్తున్నాయి. అమ్మ నాన్న నా చిన్నప్పుడే చనిపోవడంతో మేనమామ తన ఇంటికి తీసుకెళ్లి పెంచుకున్నారు. మామయ్య కొడుకే విజయ్.
అత్త కూడా నన్ను బాగానే చూసుకునేది. కానీ విజయ్ నేను స్నేహంగా ఉండటం అత్తకి నచ్చలేదు. విజయ్కి నాకు దూరంగా ఉండమని చెప్పటం నేను విన్నాను. విజయ్ అత్త మాట వినకుండా నేను సిరితో స్నేహం చేస్తే తప్పి ఏముంది అని ప్రశ్నించాడు. తల్లి తండ్రి చస్తే చేరతీసినందుకు నిన్ను దాని వలలో వేసుకొని ఈ ఆస్తిని దక్కించుకోవాలని చూస్తుంది. దానికి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పింది. సిరి అలాంటిది కాదమ్మా. సిరి నాకు కావాలి, ఎప్పటికీ కావాలి. నా సంతోషం సిరితో ఉంది అమ్మా. ఐ లవ్ హర్ అన్నాడు విజయ్. అనుకున్నానురా ఇలాంటిది ఏదో జరుగుతుంది అని. నా కళ్ళ ముందే ఉన్నారు కదా అని ధీమాగా ఉన్నాను. కానీ నా కళ్ళలో కారం కొట్టి నిన్ను దాని మాయలో పడేసింది చూడు. దాని తల్లి ప్రేమించి పరువు తీసింది. ఇది నిన్ను ముగ్గులోకి దింపి మా విలువ తీసింది. కోపంగా వెళ్ళిపోయింది అత్త. చిన్న వయసులోనే ఆ మాటలు నా మనస్సును గాయపరచాయి. ఎందుకో కన్నీళ్లు రాలేదు. కన్నీటిని తుడిచే నేస్తం నా వెంట ఇప్పటి నుండి ఉండదు కదా. ఆ రోజు సాయంత్రం ఎప్పటిలానే చదువుతూ కూర్చున్నాను. అత్త వచ్చి నా పక్కన కూర్చుంది. సిరి, నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా మా కంటికి కనిపించనంత దూరం వెళ్ళిపో. విజయ్ జీవితంలోకి నువ్వు ఎప్పటికీ రాకూడదు. రావాలని ప్రయత్నం చేస్తే నా మీద ఒట్టే. అత్త నాతో చెప్పిన ఆఖరి మాటలు అవే. నేను బాధపడలేదు. నాకు తెలుసు అత్త ఆ మాటలు చెప్తుంది అని. అందుకే మానసికంగా ముందుగానే సిద్ధమయ్యాను. కన్నవాళ్ళు దూరం అయినప్పుడు భరించాను. అలాగే చేరదీసిన వాళ్ళు పొమ్మన్నప్పుడు కూడా భరించాలి. బట్టల బ్యాగ్తో మామయ్యకి విజయ్కి చెప్పకుండా ఆ ఇంటి నుండి అడుగు బయట పెట్టాను. ఎవరు తెలియదు. నడుస్తూ వెళ్తున్నాను. ఎంత దూరం నడిచానో తెలియదు. కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. ఆకలి వేస్తుంది. కానీ ఎవరి సహాయం అయినా అర్థించటానికి ఆత్మాభిమానం అడ్డు వస్తుంది. గుడి గంటలు వినిపిస్తే గుడి వైపు నడిచాను. ఎవరో దంపతులు పిల్లల కోసం వ్రతం చేస్తూ అన్నదానం చేస్తున్నారట. నేను కూడా వరుసలో కూర్చుని తిన్నాను. మలమల మాడుతున్న కడుపుకి కూపడన్నం పెట్టిన వాళ్ళే దేవుడిలా కనిపిస్తారు. అందుకేనేమో అన్నదానం చేస్తే పుణ్యఫలం అంటారు. నేను భోజనం చేసి అన్నదానం చేసిన వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుదామని వెళ్ళాను. వాళ్ళిద్దరూ నేను కృతజ్ఞతలు తెలపగానే నవ్వుతూ స్వీకరించి నా తలపై ప్రేమగా నిమిరారు. ఆమె నా వైపు చూసి నీ పేరేంటి అని అడిగింది. సిరి. మీ పేరెంట్స్ నీతో రాలేదా? వాళ్ళు చనిపోయారు. నువ్వు ఎక్కడుంటావు మరి? బాధపడుతూ అడిగింది. నాపై ప్రేమ చూపించే చోట ఉంటాను. నీకు అమ్మా నాన్నగా మేము ఉంటాం. మా కూతురిగా నువ్వు ఉంటావా? లాలనగా అడిగింది ఆమె. ఆమె కళ్ళలో జాలి కనిపించలేదు, ప్రేమ కనిపించింది. సరే అన్నాను. ఆ రోజే గుడిలో నన్ను తమ కూతురుగా దత్తత తీసుకున్నారు. నాకు తల్లిదండ్రిగా మారి ప్రేమను అందించారు. విజయ్ నుండి రాష్ట్రాలు దాటి దూరం వచ్చేశాను. కానీ విజయ్ దగ్గరే నా మనసు విడిచిపెట్టేశాను. ఎప్పటికీ అతనికి ఎదురుపడను. తన జీవితపు పుస్తకంలో నా ప్రేమాక్షరాలు లిఖించను. ఎంతసేపటికి నిద్ర రాకుంటే ఇక ఇలా కాదని స్లీపింగ్ పిల్స్ వేసుకొని నిద్రపోయాను. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు తలుచుకోగానే చిరునవ్వు విరిసి ఎంతటి బాధని అయినా దూరం చేస్తాయి. మరికొన్ని జ్ఞాపకాలు తలుచుకోగానే కన్నీటిని తెప్పించి చిరునవ్వును దూరం చేస్తాయి. ఉదయం నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అవుతున్నాను. కనుల ముందు విజయ్ కనిపించాడు. ఈ మధ్య ఇలాంటి భ్రమలు ఎక్కువ అయిపోతున్నాయి. ఏ పని చేస్తున్నా వాడే కనిపిస్తున్నాడు. లెక్చరర్లో అందరికీ రెస్పెక్ట్ ఇచ్చే నేను వీడికే ఎందుకు పిట్టల దొర అనే నిక్నేమ్లు పెట్టి డిఫరెంట్గా భావించేదాన్నో గుర్తుకు వస్తే నవ్వు వస్తుంది. నాలో నేనే నవ్వుకుంటున్నాను. వాడు నేరుగా వచ్చి నా పెదాలపై ముద్దు పెట్టుకున్నాడు. నేను కొడుతున్నాను. విడిచిపెట్టడం లేదు. వాడి కంటి నుండి కన్నీళ్లు తట్టుకోలేకపోయాను. దూరం నెట్టేద్దాం అనుకుంటే నా వల్ల కావడం లేదు. మౌనంలో మాటలు అన్నీ మనసుకు చేరిపోతున్నాయి. వాడు పడ్డ వేదన నాకు తెలుస్తూ ఉంది. కానీ అత్తకిచ్చిన మాట తోసేశాను వాడిని. వాడి ప్రేమకి బానిసని నేను. వాడు దగ్గరుంటే వాడి ప్రేమకి చలించకుండా ఉండలేను. వాడి ప్రేమ డ్రగ్ లాంటిది. ఒక్కసారి దానికి అడిక్ట్ అయితే జీవితాంతం దానికి బానిస అవ్వాల్సిందే. ఇప్పుడు నేను అదే స్థితిలో ఉన్నాను. నువ్వు నాకు దూరంగా పారిపోయే బదులు నీ చేతులతో నా ప్రాణం తీసేవే.
నువ్వు లేని ప్రతిక్షణం నరకంలా ఉందే. ఏం తప్పు చేశాను, ఎందుకే నాకు ఈ శిక్ష అంటూ నన్ను హత్తుకున్నాడు. ఇంతగా ఎందుకు ప్రేమిస్తున్నావని నిలదీయలేను, ఎందుకంటే నేను అదే స్థితిలో ఉన్నాను. ఒసై పిడత మొహం, నీ మొహానికి నేనే ఎక్కువ. షారుఖ్ ఖాన్ వస్తాడు అని ఎక్స్పెక్ట్ చెయ్యకు అన్నాడు. ఏంటిరా పిట్టల దొర, రెచ్చిపోతున్నావు, వేషాలేస్తున్నావా? నేనేమీ షారుఖ్ ఖాన్ కావాలి అని కలలు కనట్లేదు. అచ్చా, మరి ఎవరి కోసం కలలు కంటున్నావు? విధవ నాటకాలు ఆడకుబే. రాత్రంతా నీ జ్ఞాపకాలు గుర్తు వచ్చి కంటి మీదకు కునికే రాదు. ఇక నా మొహానికి కలలు, అందులో హీరోలు. నాకు తెలుసులే. ఏంటి తెలుసురా? నువ్వు షారుఖ్ ఖాన్ని ప్రేమిస్తున్నావని. లేదు, నేను షారుఖ్ ఖాన్ని ప్రేమించడం లేదు, నిన్ను ప్రేమిస్తున్నానురా పిట్టల దొర. నేను నమ్మను. నమ్మాలంటే ఏం చెయ్యాలి? వద్దులే, నువ్వు చెయ్యలేవు. ఇక్కడ సిరి, అంత తక్కువ అంచనా వెయ్యకు, నేను చెయ్యగలను. అబ్బో అవునా? మోకాలపై కూర్చొని నాకు ప్రపోజ్ చెయ్యి. ఓస్ అంతేనా అని ప్రపోజ్ చేయడం స్టార్ట్ చేశాను. మోకాలపై బెండ్ అయ్యి వాడి కళ్ళలోకి చూస్తూ, నా తొలి స్నేహం నువ్వు, ఆటపాటలతో అలరించింది నువ్వు, చిరునవ్వులా వరమిచ్చింది నువ్వు, అమ్మ లాలిపాట నువ్వు, నాన్నలోని గుండె ధైర్యం నువ్వు, కన్నీటిని తుడిచిన హస్తం నువ్వు, కనుపాపకు నిదుర అయ్యింది నువ్వు, మనసుకు ప్రేమ పంచింది నువ్వు, ఈ సిరిలో సగభాగం నువ్వు. ఐ లవ్ యూ బావా కన్నీళ్లతో చెప్పి కాసేపు ఆగి, నువ్వు దూరమయ్యాక అన్నిటికీ దూరమైపోయానురా. నాకు నేను పరాయిదానిలా అనిపిస్తున్నాను. కలతలను కన్నీటితో స్నేహం చేస్తూ, నీ జ్ఞాపకాలతో సహవాసం చేస్తూ బతుకుతున్నాను. నా గుండె ఎడారిలో ప్రేమవాన కురిపించాలని ఎందుకు తాపత్రయపడతావు? దూరంగా వెళ్ళిపో. నాకు నువ్వు వద్దు, నీ జ్ఞాపకాలు మాత్రమే చాలు అన్నాను ఏడుస్తూ. రివర్స్ గేమ్ ప్లే చేసి మనసులో మాట తెలుసుకున్నావుగా, వెళ్ళిపో అంటూ విజయ్ గుండెపై కొడుతున్నాను. నా కన్నీటిని తుడిచి నుదుటిపై ముద్దు పెట్టుకొని, గుండెలపై అంత గట్టిగా కొట్టకే అన్నాడు. ఏమీ నొప్పి పుడుతుందా అన్నాను కంగారు పడుతూ. అవును, నా గుండెల్లో నా ప్రిన్సెస్ నిద్రపోతుంది, నువ్వంత గట్టిగా కొడితే తనకి దెబ్బ తలుగుతుంది అన్నాడు నన్నే చూస్తూ. రేయ్, నీ తొక్కలో డైలాగులు ఆపు. ముందు నేను ఢిల్లీలో ఉన్నాను అని ఎలా కనిపెట్టావురా అన్నాను సిగ్గుపడుతూ. మరే, అత్తయ్య మామయ్య అడ్రస్ కనిపెట్టి వాళ్ళ మనసు గెలుచుకొని నిన్ను పెళ్లి చేసుకునేందుకు ఒప్పించి నీ గురించి తెలుసుకున్నాను. హెహే, ఆ సిగ్గుపడడం ఆపు. చూడలేకపోతున్నా. అయినా నేను నిన్ను పెళ్లి చేసుకోను. మా అమ్మ చివరి కోరిక నువ్వు మా ఇంటి కోడలివి అవటం అని తెలిసినా పెళ్లి చేసుకోవా? ఏంటి, అత్త నన్ను పెళ్లి చేసుకోమని చెప్పిందా? ఆశ్చర్యపోతూ కన్నీళ్లతో. హా, అమ్మ చనిపోతూ నిన్ను ఇంటి నుండి పంపించేసినందుకు బాధపడుతూ నిన్నే నేను పెళ్లి చేసుకోవాలని చెప్పింది. ఆ రోజు నీ వెనక వచ్చి గుడిలో నిన్ను దత్తత తీసుకున్న వారి అడ్రస్ తీసుకుంది. నువ్వు ఎలా ఉన్నావో తెలుసుకుంటూనే ఉంది, కానీ నీకు ఆ విషయం తెలియకుండా జాగ్రత్త పడింది. కన్నీళ్లు ఆపుకుంటూ చెప్పాడు. అంత ప్రేమ ఉన్న అత్తయ్య నన్ను దూరంగా వెళ్ళిపోమని ఎందుకు చెప్పిందో అర్థం కాకపోయినా తను చనిపోతూ కూడా నా గురించి ఆలోచించింది అని తెలియగానే ఏడుపొచ్చేసింది. బావని హక్ చేసుకొని ఏడుస్తుంటే గుండెల్లో గడ్డ కట్టుకున్న దుఃఖమంతా కన్నీళ్ల రూపంలో కరిగిపోయింది. బావ నన్ను ఓదార్చి నా చేతికి ఒక లెటర్ ఇచ్చాడు. నేను కళ్ళు తుడుచుకొని లెటర్ ఓపెన్ చేశాను. అమ్మా సిరి, ఈ లెటర్ నువ్వు తెరిచేసరికి నేను ఈ లోకంలో ఉండను. నిన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుని పెంచాల్సిన నేనే కసాయిదానిలా బయటకు గెంటేశాను. ఈ ఎత్తకి తన కొడుకు కంటే నువ్వే ఇష్టం తల్లి. నీ జాతకం సిద్ధాంతి గారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మేనత చెంతన నీవు ఉంటే ప్రాణగండమని చెప్పారు. ఇలాంటి నమ్మకాలు నీకు మూర్ఖత్వంగా అనిపించినా సరే, నీ క్షేమం కోసం నిన్ను ఇంటి నుండి దూరం చేయవలసి వచ్చింది. ఆ దేవుని సన్నిధిలో నీకు తల్లి తండ్రి దొరికాక నాకు కొద్దిగా బాధ తగ్గింది. నీ సంతోషాలు, నీ అల్లరిని దూరం నుంచి చూసి మురిసిపోయేదాన్ని. మామయ్యని, బావని జాగ్రత్తగా చూసుకో తల్లి. నా ఇంటి కోడలివై నా తర్వాత ఆ ఇంట్లో దీపం వెలిగించాల్సింది నువ్వే సిరి. మరో జన్మ ఉంటే నీ కడుపున కూతురుగా పుడతాను. ఆ రోజు పరుషమైన మాటలతో నీ మనసు గాయపరిచాను. నేను చేసిన తప్పును క్షమిస్తావు కదూ? కన్నీటితో లెటర్ తడిచింది.
అత్తయ్య నన్ను ఎప్పుడు ద్వేషించలేదు అని తెలిసాక నా మనసు తేలికపడింది. అత్తయ్య నన్ను ఎప్పటికప్పుడు చూస్తూ ఉంది. ఇప్పుడు కూడా తను ఏ లోకాన ఉన్నా మమ్మల్ని చూస్తూ ఉంటుంది. నా చేతిని బావ చేతికి అందించాను. అత్తయ్య ఇంటిలో దీపం వెలిగించడానికి మనస్ఫూర్తిగా అంగీకారాన్ని తెలిపాను. నా పిట్టల దొర ప్రేమ పొందే అదృష్టం ఇచ్చినందుకు అత్తయ్యకు మనసులోనే ప్రణమిల్లాను. మా అడుగులు ముందుకు సాగాయి. 7 అడుగులు వేసి జంటగా తోడు అయ్యాయి. సమాప్తం. కొన్ని ప్రేమలు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. కానీ మరికొన్ని ప్రేమలు జ్ఞాపకాలుగా మిగిలిపోకూడదు అని చివరి వరకు ప్రయత్నించి తమ ప్రేమను గెలుచుకొని జీవితంగా మలుచుకుంటాయి.